యాషదారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాధి మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మేము ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు రచించవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినవరని మీరు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రి అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయన తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవుని ఆహారము నేడు దయచేయము. మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించును గాక. ఇందాక మనం విన్న సందేశాన్ని మనసులో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళి మళ్ళా పునరాలోచన చేయండి. ఆ వర్తమానాన్ని గురించి మళ్ళా ఇంటికి వెళ్ళి ఫ్రీగా కూర్చున్నప్పుడు మళ్ళా ఏం చెప్పారనేది మళ్ళా మనసులోకి తెచ్చుకుంటే మీకు అవి జ్ఞాపకం ఉంటాయి. అయితే ఇంకే మర్చిపోతాం. మనం ఇలా పడింది అలాగే ఆగిపోతాం. రెండవ సందేశంగా మనం యేసు ప్రభు వారు ప్రార్థన శిష్యులు అడిగారు. ఏమడిగారంటే యేసు ప్రభుని శిష్యులు, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు కదా, మాకు కూడా అలా ప్రార్థన చేయక నేర్పించవా అని అడిగారు. ఇది లోకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ మాట ఉంది. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండేను. ఆయన అంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేయించుండేను. లోకా సువార్త 11వ అధ్యాయం. ఆయన ప్రార్థన చేసుకుని ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ఇలాగున్న ప్రార్థన చేయడని ఇప్పుడు మనం చదివినటువంటి ప్రార్థన ఆయన వారికి నేర్పించారు. ఇక్కడ మరి ఒక తలంపు నేను ఇస్తున్నాను. యేసు ప్రభుని శిష్యులు ఏమడిగారంటే ప్రార్థన చేయుట ఎలాగో నేర్పించమని అడిగారు. మరి యేసు ప్రభు ఏం చూశారు అంటే ఆయన ప్రార్థన చేయగా వారు చూసేవారు, నిత్యము చూసేవారు. యేసు ప్రభు ప్రార్థన చేసే అలవాటు అది చాలా మంచి అలవాటు, అది చాలా గొప్ప అలవాటు. ఆయన ఉదయకాలమే ప్రార్థన చేయడం మీరు చూసేవారు. అంటే ఇంకా చీకటి ఉండగానే వాక్సువార్త 1వ అధ్యాయం 45 పెందల కడని, అంటే ఎంత పెందల కడని అంటే ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళి ఆయన అక్కడ ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. 1వ అధ్యాయము వాక్సువార్త 35వ వచనం. ఆయన పెందల కడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేస్తుండేను. అది వారు చూశారు, శిష్యులు చూసేవారు. 1.5 సంవత్సరాలు మరి ప్రభు పిలిచిన తర్వాత ఆయనతోనే ఉండేవారు కనుక ఆయన ఉదయకాలమే లేచినట్టుగా మోకాళ్ళగా ఉండేవాడు. ఏంటంటే ప్రభు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. తర్వాత ఆయన మళ్ళా మధ్యాహ్నం ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత సాయంకాలం ప్రార్థన చేసేవారు. ఆయన సాయంకాలం కూడా ప్రార్థన చేసేవారు. కొన్నిసార్లు రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో ఉండటం అనేది శిష్యులు చూసేవారు. అరే ఉదయం ప్రార్థన చేసి మనం ఏమనుకుంటాం, ఉదయం చేసుకున్నాం కదా ప్రార్థన, ఇంకా అసమానం ప్రార్థన ఇంకే పనులు ఉండవా
చేయాలి అని ఆయన అనుకోలేదు. రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. ఉదయం చేసేవాడు, మధ్యాహ్నం చేసేవాడు, అలాగే సాయంకాలం చేసేవాడు. ఆయన రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలోనే ఉండేవాడు. మరి ఆ యేసు ప్రభువారు కేవలం ప్రార్థన చేయటం ఒకటే చూసారా? ఇంకేమి చూడలేదా? అంటే ప్రార్థన చేసుకోవడం ఒకటే కాదు, ఇంకా చాలా చూశారు. అంటే ఏం చూసుంటారు? రకరకాల వ్యాధిగ్రస్తులు వచ్చేవారు, వ్యాధి, తర్వాత దెయ్యాలు పట్టేవారు వచ్చేవారు, దీర్ఘకాల పక్షవాతంతో వచ్చేవారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఆ పక్షవాతం తగ్గేది. కుంటి వాళ్ళు నడిచేవారు, గుడ్డి వాళ్ళు చూసేవారు, మగవాళ్ళు మాట్లాడేవారు. ఒకటేంటి ఇలా చెప్పుకుంటే ఏ వ్యాధి, సమస్త వ్యాధులు బాగు చేయడం శిష్యులు చూసేవారు. తర్వాత దెయ్యాలు పట్టిన వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రావడంలో వెంటనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేసి పారిపోయి దెయ్యాలు ఎదురొచ్చి దండాలు పెట్టేసేవి, వెళ్ళిపోయేవి. నువ్వు దేవుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యాలి, అది కూడా చూసేవారు మేము. ఆ దెయ్యాలు కూడా చాలా వినేవారు. మరి అటువంటిప్పుడు ప్రార్థన చేయడమే మాకు నేర్పించు అని ఒకటి అడగటం ఏంటి? ప్రభా, నీవు దెయ్యాలు ఎలా ఉంటావు, అలాగే మేము కూడా వెళ్ళగొట్టే ఆ వరం వాక్యము అని అనవచ్చు కదా. దేవా, నీవు ప్రార్థన చేస్తే కుంటోడు నడిచాడు, గుడ్డోడు చూశాడు, మోగోడు మాట్లాడాడు. ఇక నీ దగ్గరికి వచ్చిన ఏ వ్యాధైనా నీకు లోకంగా లేదు, నీకు భయపడని దెయ్యవంతం లేదు. మరి మాకు కూడా అలాంటి వరం ఇవ్వు, మమ్మల్ని చూసి దెయ్యాలు భయపడేటట్టుగా, మేము ప్రార్థన చేస్తే కూడా అలాగా కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు నడిచేటట్టుగా మాకు కూడా వరం ఇవ్వు అని అడగచ్చు కదా. ప్రార్థన చేయడం నేర్పించగలిగారు. నిజానికి ప్రార్థన చేయడం అనేది అది భూమిలో ఉన్న వేరు లాంటిది. అది ఎవరికి కనబడదు, ఏదో దగ్గరగా ఉండి చూస్తున్నారు కనుక తెలిసింది. కానీ మరి ఈ దెయ్యాలు కలగొట్టడం అంటే ప్రార్థన వరుసగా ఉండి ప్రార్థన చేసుకుంటే పేరు వస్తుందా? అయితే 10 మందిలో కాబట్టి జన సమూహాల మధ్య దెయ్యాలు కలగొడితే రోగాలు తగ్గుతూ ఉంటే పేరు వస్తుందా? చెప్పండి, ఎందులో పేరు వస్తుందండి? ఎవరో మాట్లాడలేదు, అది కూడా తెలియదా? అమ్మా, 10 మందిలో దెయ్యాలు కలగొడితే అమ్మాయికి ప్రార్థన చేస్తే దెయ్యం పోయిందా? దెయ్యాలు కలగొట్టాడు ఆయన. ఏమండి, తర్వాత గుడ్డోళ్ళు నడిచారు, ఎంత పేరు వస్తుంది? చాలా పేరు వస్తుంది. ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది? అది గదిలో ఒంటరిగా చేసుకుని నేను ప్రార్థన ఎక్కడ చేయమన్నాడు? అది గదిలోకి వెళ్ళి చేయమన్నాడు కనుక అది ఒంటరిగా ప్రార్థన చేయి, అందులో పేరు వస్తుంది. కానీ అది అడగలేదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమడిగారంటే ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పించాలన్నాడు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా, అంటే మన గురువు గారైన యేసు ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే వాటన్నిటికీ మూలము ఆయన చేసే ప్రార్థనలోని ఆ శక్తి ఉంది. హల్లెలూయా అని వారు గ్రహించారు. ఆ పవర్ ఎక్కడ ఉందంటే ప్రేయర్లో ఉంది. ప్రేయర్ పవర్ ప్రార్థనలో ఉంది అని వారు గ్రహించి ఆ ప్రార్థన ఆయన ఎంత ఎక్కువగా ప్రార్థనలో ఉంటాడు, ఆయన ఎక్కువ దేనికి ఇచ్చాడంటే ప్రార్థనకే. కనుక ఆ ప్రార్థన చేయమని అడిగారు, ప్రార్థన చేయడం మాకు నేర్పించమని అడిగారు. అప్పుడు యేసు ప్రభువారు వారికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. మీరు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత మంచిది. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ప్రార్థన లేని అసలు శక్తే ఉండదు. నో ప్రేయర్ నో పవర్. లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ శక్తి కలిగి ఉంటావు. తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ప్రార్థన చేయకపోతే అసలు నేను ఆ దైవశక్తి అనేటువంటిది ఉండదు. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మరి పిల్లిగ్రామ్ గారిని అడిగారంటే ఇలాగా, మరి మీరంతా గొప్పవాళ్ళుగా అవటానికి ఎదగటానికి గల కారణం ఏంటి అంటే ఆయన చేసే ప్రసంగాలని చెప్పలేదు ఆయన. అందుకు 3 కారణాలు ఉన్నాయన్నాడు. ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. ఆ ప్రార్థనలోనే దీవెన ఉంది. యేసు ప్రభువారు
ఎక్కువగా ప్రార్థన చేసేవాడు, ఎక్కువ ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. ఏదైతే దేవుడు చేయబోతున్నాడో అది మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అది ప్రార్థన చేస్తాం. కనుక ప్రార్థన ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. నేను ఉపోద్ఘాతంగా మాటలు చెబుతున్నాను. ప్రార్థన ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. మీకు ఎన్ని పనులున్నా, ఎంత పనులున్నా మీరు దినానికి చేయవలసిన ప్రార్థన చేయి. ఈరోజు నాకు ఎక్కువ పనులు ఉన్నాయి అని మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, నేను ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. ఈరోజు ఎక్కువ పని ఉంది నాకు, తనకి ఎక్కువ ప్రార్థన చేయాలన్నాడు. మనం ఏం చేస్తాం? ఎక్కువ పని ఉన్న రోజుని తక్కువ ప్రార్థన చేసుకుంటాం. నిన్న పని లేదు కనుక ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రయత్నం కనుక నిన్న చేసుకున్నంత ఎక్కువ చేయలేదు, చేసుకున్నాం కానీ తక్కువ చేసుకున్నాం. కానీ ఆయన ఏమన్నాడు? ఎక్కువ పని ఎక్కువ ప్రార్థన. కనుక రోజు నేను 3 గంటలకే లేచి లేదా 4 గంటలకు లేచి తెల్లవారుజాము ప్రార్థన చేసుకుంటే ఈసారి 2 గంటలకే లెగుస్తాను, ఇంకో 2 గంటలు ఎక్కువ ప్రార్థన చేస్తాను అని ఆయన మార్టిన్ లూథర్ ఆ మాట అన్నారు. కనుక మనం ఎక్కువ ప్రార్థన తగ్గించకూడదు. ఏదైనా తగ్గించాలి కానీ ప్రార్థన అనేది ఇప్పుడు కూడా తగ్గించాలి. కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు నేను విన్నప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతూ ఉంది. ప్రభువా, నిశ్చితమైతే నేను కూడా ప్రార్థన చేసుకోవడానికి ఆత్మ సహాయం చేయాలి, నేను కూడా అలా చేసుకోవాలని ఆశ కూడా నాకు పాల్ యాంగిచో అనేటువంటి ఆయన ఇక్కడికి కొరియాలో ఉన్నారు. ఆయన పాల్ యాంగిచో ప్రపంచంలో అతిపెద్ద సంఘం. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటుంటే ఫోన్ వచ్చిందట. ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ దేశాన్ని పరిపాలన చేసే, అంటే కొరియా దేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి, ఆ మినిస్టర్, ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. యాంగిచో గారు ప్రార్థనలో ఉన్నారు. ఆఫీసులో ఫోన్ ఎత్తారు. ఎవరు మాట్లాడుతుందంటే కొరియా దేశ అధ్యక్షుడు దగ్గర నుండి ఈ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఆయన మీతో యాంగిచో గారితో మాట్లాడాలి అని ఆయన ఫోన్ చేయమన్నారు అని ఫోను చేస్తే అప్పుడు ఆ ఫోన్ ఎత్తిన ఆయన అన్నారంట, ఇప్పుడు యాంగిచో గారికి ఫోన్ ఇవ్వడం అవదండి, ఇప్పుడు ఆయన ఖాళీగా లేరు అన్నాడు. మీరు ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు ఫోను? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు ఫోను? ఈ దేశాన్ని పరిపాలన చేసే ఆ అధ్యక్షుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే మీరు ఎవరంటూ కానివ్వండి, ఇప్పుడు ఆయన ఇవ్వడానికి అవదు, ఆయన బిజీగా ఉన్నారు అని చెప్పాడండి. మీరు ఎప్పుడు 4 గంటలకు ఫోన్ చేయండి, ఆయన ఖాళీగా ఉంటారు, సాయంకాలం 4 గంటలకు ఫోన్ చేయండి అన్నారంట. సరే 4 గంటలకు ఫోన్ చేయమన్నారు కదా అని 4 గంటలకి మళ్ళా ఫోన్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఫోన్ చేస్తే ఇప్పుడు యాంగిచో గారు ఫోన్ ఎత్తారు. యాంగిచో గారు ఆ ఫోన్ ఎత్తి మాట్లాడారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు? స్వయంగా దేశ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. నేను కొరియా దేశానికి అధ్యక్షుడను, నేను మాట్లాడుతున్నాను. ఉదయకాలం ఫోన్ వచ్చింది మా ఆఫీస్ నుండి, ఎవరో తీసి మీతో మాట్లాడాలి, యాంగిచో గారితో మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి అవదు, 4 గంటలు ఫోన్ చేయమన్నారంట. ఎవరనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్నాడంట. నేనే స్వయంగా మాట్లాడుతున్నాను అంటే అప్పుడు యాంగిచో గారు ఏమన్నారంటే, అయ్యా మీరు ఫోన్ చేసిన సమయంలో నేను మీరు దేశ అధ్యక్షుడుగా ఫోన్ చేశారు, కొరియా దేశానికి మీరు అధ్యక్షుడు, ప్రెసిడెంట్, మీరు ఫోన్ చేశారు. ఆ సమయానికి నేను ప్రపంచ అధ్యక్షుడితో మాట్లాడుతున్నాను అన్నాడు. మీరు ఈ దేశానికి అధ్యక్షుడు, గమనించాలి, మీరు ఈ దేశానికి అధ్యక్షుడు, భారతదేశంలో ప్రెసిడెంట్ అంటే అనుకోరు. మీరు నాతో మాట్లాడాలనేటువంటి నేను బిజీగా ఉన్నాను. కారణం ఏంటంటే నేను ప్రపంచ అధ్యక్షుడితో మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన అధ్యక్షుడు ఎవరు చెప్పండి? ఆయనతో మాట్లాడుతున్నాను. ఆ ప్రార్థన, ఆ మాట విని ప్రభువా నేను కూడా అట్లా ప్రార్థించుకునేవాడుగా ఉండాలి అనిపిస్తుంది. చాలాసేపు ఆగిపోయి ఆలోచనలో పట్టాను.
కొన్నిసార్లు నాకు ఫోన్ వస్తుంది, అదే నాకు తెలిసిన సోదరులు కదా అని కనుక్కుని ఫోన్ ఎత్తలో ప్రార్థనలో ఉండగా మరలా ఆఫ్ చేసి మరలా ఫోన్ ప్రార్థన చేసుకోవటం, ఇలాంటివి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని ఫోన్లు ఎత్తను, కానీ కొన్నిసార్లు తిప్పుతున్నాను. ఈసారి పూర్తిగా స్విచ్ ఆఫ్ పెడదాం. ప్రార్థన ప్రసంగం చేసినప్పుడే కాదు, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెడదాం. లేచిన తర్వాత నిర్ణయానికి నేను వచ్చింది. పక్షి గారిని అడిగారు, మీరు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, మీరు ఇంత మినిస్ట్రీ చేస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇంత డబ్బు మీకు ఎలా వస్తుంది? మీ దగ్గర చూస్తే ఏమీ లేదు, ఎట్లా ఖర్చు పెట్టారు? ఏదో బ్లాక్ మనీగా ఎలా ఏంటి అంటే ఆరాధిస్తే అన్నారంట. రండి, నాకు డబ్బు ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో నేను చూపిస్తానని పక్షి గారు ఆయన ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఆ గదిలో తీసుకెళ్ళి ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో అక్కడ ఆయన బ్యాంక్ మీద మోకాళ్ళు ఉన్నాడు. ఆ మోకాళ్ళు ఊరిన దగ్గర, మోకాళ్ళు వేసిన దగ్గర 2 గుంటలు ఉన్నాయి. కుడి మోకాళ్ళ దగ్గర ఒక గుంట, ఎడమ కాలు మోకాళ్ళ దగ్గర బ్యాంక్ మీద 2 గుంటలు ఉన్నాయి. అప్పుడు అన్నారంటే ఈ గుంటల నుంచి వస్తున్నాయి డబ్బులు ఉన్నాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇంత డబ్బు అంటారు కదా, ఈ గుంటల్లో నుండి వస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. మళ్ళా నేను ఆలోచనలో పడ్డాను. కనుక ప్రార్థన, ప్రభువా నేను కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో మోహన్ గారు బ్రతికుండగా ఆయన ప్రార్థన చేసుకుంటే ఇదిగో ఈ గుంటలు ఉన్నాయి, ఆయన దీని మీదే ప్రార్థన చేసుకునేవారు, గుంటలు పడ్డాయని నా వెనుకున్న వారికి ఒక మాదిరి ఒక సాక్ష్యాన్ని నేను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అలా విడిచిపెట్టి వెళ్ళాలి ప్రభువా అని నా మనసులో నేను అలా అనుకున్నాను. ప్రార్థన చాలా గొప్పదండి, కానీ ఈ రోజుల్లో ప్రార్థన చేయండి ఊరికే తేలిగ్గా ఆ మాట వాడతారు. ఆ మాట విన్నా అలాగే అన్నవాడు కూడా అవతల మీరు ప్రార్థన చేయండి. ఈ మధ్యన ఫోన్ ప్రార్థనలు ఎక్కువైపోయాయి. నేనెప్పుడు ఎవరికి ఫోన్లో ప్రార్థన చేయండి. ఫోన్ ప్రార్థన అనేవి అది యేసు మాదిరి కాదు. ఒకవేళ అయ్యగారు ఫోన్లో చేస్తే గొప్పగా ఉండొచ్చు అయ్యగారికి, కానీ అది మాదిరి కాదు. నేనేం చెబుతానంటే నేను ఫోన్లో ప్రార్థన చేసే అలవాటు మాకు లేదండి. మీరు నన్ను నమ్మితే మీకు చెప్పారు కదా, నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను. ఫోన్లో చేస్తే మీరేంటారు, నేను మోకాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. మీరు వినేటట్టు చేయనా ఆయన వినేటట్టు చేయనా అని అడిగాను ఒక ఆయన. అంటే కొంచెం ఫోన్లో అందరూ చేస్తారు కదా, మీరు చేయడానికి ఇబ్బంది ఏంటి అన్నట్టుగా అన్నప్పుడు ఈ 2వ మాట వాడవలసి వచ్చింది. నేను ఫోన్లో చేస్తే మీరు వింటారు, నేను మోకాళ్ళు చేస్తే ఆయన వింటాడు. ఆయన వినేటట్టు చేయమంటారా మీరు వినేటట్టు చేయమంటారా అంటే ఆయన వినేటట్టు చేయండి అన్నాడు. సరే ఫోన్ పెట్టండి అయితే ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పుడు ఫోన్ ప్రార్థన చేయను. నేను ఎవరు ఎప్పుడు చెప్పినా మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. అది ఏ టైం అంటూ కానివ్వండి, అర్ధరాత్రి 2 కానివ్వండి, ఇప్పుడంటూ కానివ్వండి, ఫోన్ వచ్చి మేము ప్రార్థనలో ఉంది, మాకు సమస్యలు ఉంది, బాధ ఉంది, లేకపోతే దెయ్యం బాధిస్తుంది, లేకపోతే సమస్య వేధిస్తుంది, ఈ నొప్పి ఈ బాధ ఇవి ఉన్నాయి అన్నప్పుడు తప్పగా నేను ఆ సమయం ఏదైనా సరే మోకాలించి ఫోన్ పెట్టుకుని ప్రార్థన చేసి మరలా నేను అడుగుతాను వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది. ఈ మధ్య కాలంలో వెళ్తే 2-3 సార్లు అవి తిన్న ఆహారం పాయిజన్ అయినప్పుడు నొప్పి తట్టుకోలేకపోతున్నానని ప్రార్థన చేసిన, ఫోన్ చేయమని ప్రార్థన చేయమని రాత్రి 12 తర్వాత ఒకసారి, రాత్రి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసి అమ్మ ఎలా ఉంది అని తర్వాత తగ్గిపోయింది అంటే నేను మళ్ళా ప్రభువుని మోకరించి స్తుతించి పడుకుంటాను. హల్లెలూయా. కనుక ఈ ఫోన్ ప్రార్థనలు నీ చెవిలోనే పడతాయి కనుక పరలోకం పో. కనుక పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ప్రార్థనలు మనం చేయాలి. కనుక ఇక్కడ నుండి ఎక్కడైనా ప్రార్థన పైకి వెళ్ళాలి. ప్రార్థన చేయడానికి నీ దగ్గరికే రాకపోవచ్చు. కొన్నిసార్లు రాని అవకాశాలు, రాని సందర్భాలు ఉంటే కొన్ని అవకాశంలో ఎలాగో వస్తాయి, కొన్నిసార్లు రాలేని పరిస్థితులు ఉంటాయి. కానీ మన విశ్వాసం ఏంటంటే నా మీద కాదు, మనం ప్రార్థించే ఆయన విశ్వాసం ఆయన మీద. మనం ఆయన ప్రార్థన పైకి వెళితే ఆశీర్వాదం అనేది కిందకి వస్తుంది, ఆశీర్వాదం అనేది కిందకి వస్తుంది. కనుక అన్న ప్రార్థన చేయి చాలు, అక్క ప్రార్థన చేయి మా కొరకు,
మామూలు దేవుడు మాకు సహాయం చేస్తాడంటే అది చాలా గొప్ప విశ్వాసం. అలా చెప్పే వాటిని బట్టి నేను ఎంతో తృప్తిగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. లేకపోతే కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాం, ఆయన రాలేదు రమ్మన్నా ఉంటాం. కొన్నిసార్లు అంటే ఖాళీగా ఉండి రాలేకపోవడం అంటూ ఉండదు, మరే పని ఉండదు. ఎందుకంటే మాకు అప్పగించిన ఉద్యోగం ఇది అనేది జాబ్ ఇది కనుక ప్రార్థన ఒకవేళ అప్పుడు రాలేకపోయినా మీరు ప్రార్థన చేయండి, మీకు వీలైనప్పుడు రండి కదా సిస్టర్, మీరు రండి వీలైనప్పుడు అంటే అది మంచి విశ్వాసం యొక్క పరిమితిలోకి వస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక అలాగున్న ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన అభ్యాసాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనేటువంటిది అది మనం అధిక సమయం ప్రార్థించడానికి మనం ఇవ్వాలి. సరే, యేసు ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు చేయనప్పుడు ఎలా చేయాలో ప్రార్థన మరి చేయాలని నేర్పించడానికి ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయకూడదో ముందు చెప్పాడు. ఎలాగో ప్రార్థన చేయుడి అని 9వ వచనంలో చెప్పడానికి ముందుగా 5వ వచనంలో నుండి ఎలాగో ప్రార్థన చేయకూడదో చెప్పాడు. అది ఎలాగో ప్రార్థన చేయగలిగిన వారి 9వ వచనంలో ఉంది. అంతకుముందు ప్రార్థన ఎలా చేయాలో చెప్పడానికి ముందుగా ప్రార్థన ఎలా చేయకూడదో చెప్పాడు. అంటే ఇందాక ఇవ్వటానికి ముందుగా ఎలా ఇవ్వకూడదో చెప్పాడు కదండి. మనం బహుమతి ఇచ్చే ముందుగా అప్పనేసే ముందుగా ఎలా ఇవ్వకూడదో చెప్పాడు. లోపం లేనిది ఇవ్వకూడదు, కడుపు రుచి ఇవ్వకూడదు, కుక్కను అమ్మినది ఇవ్వకూడదు, ఎలా కలంకం ఉన్నది ఇవ్వకూడదు. ఆ తర్వాత ఎలా ఇవ్వాలో చెప్పాడు. అలా చెప్పాడు. కనుక ఎలా ప్రార్థన చేయకూడదు అంటే మనుషులకు కనబడాలి, నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు మనుషులకు కనబడాలి అని నువ్వు ప్రార్థన చేయొద్దు. అంటే ఇక్కడ సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారు, కానీ ఇంటి దగ్గర ప్రార్థన చేయదు. వాళ్ళ ప్రార్థన ఎక్కడ నలుగురిలో ప్రార్థన చేస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోరు. అలాగా వీధుల మూలలలో అంటే బహిరంగ స్థలాలు అన్నమాట. సమాజ మందిరం అంటే బహిరంగ స్థలం, వీధుల మూలలు అంటే బహిరంగ స్థలం. అంటే వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అందరికీ తెలియాలని. అమ్మో నేను ప్రార్థన చేసుకుంటున్నా, వాళ్ళు అందరి ముందు ప్రార్థన చేస్తారు. ఎంత పొడుగు చేస్తారు ప్రార్థన. ఒక ఆయన ఏం చెప్పాడంటే ప్రార్థన యొక్క దేవుడు ప్రార్థన యొక్క ప్రమాణం పొడుగును బట్టి కొలవడట, బరువును బట్టి కొలుస్తాడని. అంటే నువ్వు ఎంత పొడవు దీర్ఘ ప్రార్థన చేసావు, ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేసావు అనే దాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. నువ్వు ఎంత భారంతో చేసావు అనే దాన్ని దేవుడు కొలతేస్తారని, ఆ బరువు చూస్తారని. అలాగే ఎక్కువ సేపు చేయొద్దని కాదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నేను 6 గంటలు మోకరిస్తే 3 గంటల దాకా లేవు మధ్యాహ్నం. అలా ఒక ఆయన చెప్తున్నారు, నేను ఒక ఆయన ఎప్పుడు చూసినా మోకాల మీద ఉంటాడు. ఎప్పుడు రాత్రి ఎప్పుడు చూసాను. కనుక మనం ప్రార్థన అనేటువంటిది మరి మనుషులకు కనబడాలి అని ప్రార్థన చేయొద్దు. రెండవ తలంపు ఏంటంటే 7వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు అని. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. అంటే అన్యజనులు లాగా ప్రార్థన చేయగా అంటే అన్యజనులు లాగా వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది దృష్టిలో పెట్టుకుని అలాగున ప్రార్థన చేయి. ఊరికే అన్యజనులు మాట్లాడినట్లుగా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ నీ ప్రార్థనలో ఉండకూడదు. వ్యర్థమైన సంభాషణ ఉండకూడదు. కనుక మరి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడు, మీకు అంటే మనం నీకేం కావాలో నాకు తెలుసును. 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. సరే, కనుక దేవుడికి తెలుసు కదా. కొంతమంది అడుగుతారు దేవుడికి తెలుసు కదా అండి, మళ్ళా దేవుడికి మనం చెప్పడం ఏంటి? దేవుడికి తెలుసు కదా, మనం అడగక మునిపే మనకు అక్కలుగా ఉన్నది ఏమిటి ఆయనకి తెలుసు కదా. అంటే తెలుసు ఆయనకి, అయినా మనం ఎందుకు అడగాలంటే దేవాన్ని నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను
రెండవది ఏంటంటే ఆ సహాయం కొరకు నీ మీదే ఆధారపడుతున్నాను అంటానికి గుర్తుగా ఆయన తెలుసు అని నేను నమ్ముతున్నాను, నా సహాయం చేస్తాను. రెండవది నేను నీకు ఆధారపడుతున్నాను అని తెలియజేయడానికి గుర్తుగా మనం ప్రార్థన చేయాలి. కనుక మన యొక్క ప్రార్థన అనేటువంటిది మరి ఆ జవాబు తప్పనిసరిగా ఇస్తారు. మరి ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అంటే వ్యర్థమైన మాటలు ఉపయోగించకుండా అన్యజనుల వలె మాట్లాడుతూ మన యొక్క ప్రార్థనకు జవాబు దేని మీద ఆధారపడి ఉంటుందంటే అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వాడుతూ విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడను అని తలంచుచున్నారనే మాటకు ఇలా చెబుతాను నేను. ఏంటి అంటే మన యొక్క ప్రార్థనకు జవాబు అలాగా చేయకపోతే రాదేమో అని అనుకోదు. అంటే అన్యజనులు ఎక్కువ పదే నేను అప్పుడే అన్నాను, ఏమన్నాను, మనకు ఒక కారు అవసరమైంది లేదా ఆ వ్యాన్ అవసరమైంది అన్నప్పుడు నేను అన్నాను మనకు అవసరమని దేవుడు అనుకుంటే ఇస్తాడు. ఆయన సంటేకి సంటే అతను బాబు ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రాణం దూరేస్తుంది అని అంటారు. కాబట్టి సంసార జీవితంలో దేవుడిలో సంతకం అని చెప్పాడు. దేవుడు ఇచ్చాడు కదా, ఏం అడగలేదు. ప్రభావ మాకు కారు కావాలి, నువ్వు ఈయన అన్నావు. ఓ 3 నెలలకు ఒక ఆయన వచ్చి కారు, నేను ప్రార్థన ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు, నీకు కారు మాట్లాడు, నీకేం కావాలంటే చూపిస్తాను, నాకు అది కావాలి, అది ఇవ్వాలి. అలాగే ఏమైనా నువ్వు సంచయవద్దు, అన్యజనులాగా సంచయవద్దు. ప్రార్థన యొక్క జవాబు దేని మీద ఆధారపడి ఉంటుందంటే 2 మాటలు చెబుతాను. ఒకటి నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత నీ అవసరత మీద ఆధారపడి ఉంటుంది. అది నీకు అవసరము అని నువ్వు అంటున్నావు, నిజమే, అది ఆమెకు అవసరం, అతనికి అవసరం అని దేవుడు కూడా గుర్తించాలి. అయితే నీ కోరికలు తీర్చడు దేవుడు. కొంతమంది కోరికలు ఆడికల్లో వీడికి ఉంది, నాకు ఇది లేదు కనుక ఆడికి ఉన్నట్టుగా నాకు ఇది ఇచ్చే అంటే కోరిక తీర్చడు దేవుడు. నీకు అది అవసరం, దట్ ఈస్ నీడ్ ఫర్ యూ, అది నీకు అవసరం. అది దేవుడు కూడా గుర్తించాడు. కరెక్టే, నువ్వు అడిగింది నీకు అవసరం, అది ఇస్తాను తీసుకో. కనుక నువ్వు ఉపవాసం ఉండాలండి. ఉపవాసాలు అంటే ఉపవాసం ఉండొద్దు అన్నాడు అనుకోకూడదు, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. దాని విషయం నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసే ముందు ప్రవర్తన. ఇందాక మనం మాట చదివాం, ఏంటండి అంటే నీ అర్పణ అర్పించే ముందు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడటం ముఖ్యం, దేవుడు చెప్పింది చేయడం ముఖ్యం. అంతేగాని ఏదో పట్టుకొచ్చిస్తే ఆయన ఏమో సంతోషం ఐస్ అయిపోతాడు అనుకున్నావా, ప్యాడ్ వేస్తాడు బాబు, నువ్వు ప్యాడ్ వేసావు కనుక ప్యాడ్ వేస్తాడు బాబు, దీవులు ఉండదు, షాపు ఉంటుంది, నీకు అలాగే ఉంటాం. అందరికి ఎన్ని పగలు రాత్రి మంచి క్షీణించుకుంటుంది. కనుక ప్రార్థన నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కనుక మన యొక్క ప్రవర్తన అది దేవుడి దృష్టికి నీ స్వబుద్ధిని ఆధారంగా చేసి నీ ప్రవర్తన, నువ్వు మంచి ప్రవర్తన కలిగి దేవుని ఎదుట నీ అవసరం ఏంటో దేవుడు చెప్పు, ఆ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప నువ్వు ఏదో చేసేవాడు. కనుక మనుషులు కనబడాలని, గొప్ప రావాలి, నాకు పేరు రావాలి 10 మందిలో అని ఇప్పుడు ఆరాటపడదు. ప్రార్థన అలా చేయకూడదు. ఎలా చేయాలో అనేది వచ్చేవారం ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. కనుక ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు కానీ వేషధారణ నువ్వు రహస్యం ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రిపేసుకొని ప్రార్థన చేసుకో. ఎవరి దేవుడు కూడా ప్రార్థన చేసుకో. ఇంట్లోకి వెళ్ళిపోయి ఎవరికి కనబడకు, తలుపు వేసుకో, ప్రార్థించి ఒంటరిగా ప్రార్థించి. అంటే ఈ బయట ఏది లోపలికి రాలేదు, ఈ బయట తలపులు ఏది లోపలికి రాలేదు. దేవుడితో లేకపోతే ప్రార్థించి తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మన ప్రార్థన భూమిలో ఉన్న వేరులా ఉండాలి. ఆ వేరు మీద వృక్షం ఆధారపడి ఉంటాయి. కనుక దాని మీద పక్షులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, నీడ ఎంతోమంది ఆశీర్వదిస్తూ ఉంటారు. కనుక మన ప్రార్థన అనే వేరు ఎలాగా రహస్యంగా ఉండాలి, దేవుడు దీవిస్తాడు. కనుక ప్రార్థన చాలా విలువైనది. ఎక్కువ ప్రార్థన గొప్పది. ప్రార్థన చేయండి. ప్రార్థన తక్కువ చేయొద్దు, ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రార్థన దేవుని యొక్క రూపంలోకి, స్వరూపంలోకి మనం తీర్చిదిద్దడానికి దేవుడి మాటలను ఆశీర్వదించుగా తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.
ఇంతవరకు మా దేవుని వాక్యాన్ని విన్నాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన ఆయన ప్రభువా, నేను ఆత్మలు చెల్లించడానికి నువ్వు ఎలా అర్పించకూడదో మాకు చెప్పారు. అలాగే ప్రార్థన చేయడానికి నువ్వు ఎలా ప్రార్థన చేయకూడదో చెప్పారు. ఆయన మనుషులు కనబడాలని బహిరంగ స్థలాలలో ప్రార్థన చేయకుండా ఒంటరిగా ప్రార్థన చేసుకోండి. ఈ దినాల్లో ఫోన్ ప్రార్థనలు ఎక్కువ. ఆయన నువ్వంటే ఫోన్లో ప్రార్థన చేయాలి. ఆయన మేము మనుషులు వినేటట్టుగా దేవుడు వారి నీవు వినేటట్టుగానే ప్రార్థన. ఆయన అలాంటి నాయన అలాంటి తప్పుడు విధానాలు, వాక్య విరుద్ధమైన విధానాలు మేము పక్కన పెట్టి ఏది నీ వాక్యము దాని ఎందుకు మేము లక్ష్యం నుంచి మీరు చెప్పినట్టుగా మేము అలాగే మేము ప్రార్థించాము. ప్రార్థన అన్యజనుల వల్ల ఎక్కువసార్లు అడిగాస్తే ఇచ్చేస్తారేమో, ఎక్కువసార్లు అడిగాస్తే ఇచ్చేస్తారేమో మా ప్రవర్తన మీద మాంసత్వమైన ఆధారపడి ఉన్నదని చెప్పారు. అలాగునా మేము ప్రార్థించి సమస్త మహిమాకంతా కీర్తి ప్రభావి కాదు యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు పాదములో పాల్గొంటున్నాం. మరి వారు మనసు బాప్తిస్మం పొందిన